ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ దినమునందు దేవా, మీరు మాతో ఉండి ప్రభువా మాకు కావలసిన వర్తమానమును అనుగ్రహించి ఆ వర్తమానము ద్వారా మేము తండ్రి జీవించుటకు, ఆ వర్తమానము అనుసరించి నడుచుకున్నటకు ప్రభువా మాకందరికీ కృప దయచేయండి. ఏ విధమైన సమస్యలు, తొందరలు, ఇబ్బందులు రానివ్వకుండా మీరే మమ్మలను కాపాడండి. సాతాను శక్తులను, అపవాది శక్తులను, పాపపు క్రియలను మీరే నిర్మూలన చేయండి. దేవా, మీరు మాకు తోడుగా ఉండుము. అన్నిటిలో మీరు సహాయం చేయండి. కృపనిచ్చి కాపాడండి. దేవా, మీరు గొప్ప దేవుడు, ఆదరించండి, పరిపూర్ణంగా మార్చుము. తండ్రి, మా జీవితానికి తగిన అంశాలు మీరే మాకు అనుగ్రహించి వాటిని పాటించుటకును, ఆ ప్రకారము మమ్మల్ని మేము కట్టుకోవటకును, ఆ రీతిగా మేము ఆత్మలో ఎదిగి మిమ్మల్ని సంధించుటకు మీరే మాకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమునందు మనం ఒక నిజమైన సత్యాన్ని గ్రహించబోతున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో మానవులలో వదిలిపెట్టిన కార్యములను మరలా చేయటానికి కారణాలేంటి? వదిలిపెట్టిన పాపములను మరలా వాళ్ళు ఆ పాపాన్నే చేయటానికి, దానికంటే మళ్ళీ విపరీతమైనవి చేయటానికి కారణాలేంటి అనేటువంటి విషయాలు మనము పరిశుద్ధ గ్రంథములో నుండి చదువుకున్నట్లయితే మనము దేవుని వాక్యం నుండి గ్రహించుతున్న సత్యం ఏంటంటే, పాత నిబంధన ప్రకారము చూస్తే ఐగుప్తు రాజైన ఫరో ఇశ్రాయేలీయులను వెళ్ళిపోమని చెప్పాడు. ఎందుకంటే 10 రకములైన తెగుళ్ళు వారికి రప్పించినందువలన, ఆ రప్పించబడినప్పుడు ఆ 10 రకములైన రోగాలు లేక తెగుళ్ళు వచ్చినప్పుడు ఐగుప్తు రాజు ఇశ్రాయేలీయులను మమ్మల్ని వదిలిపెట్టి పొండి వెళ్ళిపోండి అని తరిమించాడు. తరిమించిన వ్యక్తి మరలా వారిని వెంటబడి తరుముతున్నాడు. చూసారా? మరలా వారిని ఏం చేస్తున్నాడు? వెంటబడి తరుముతున్నాడు. దాని గురించి మనం పరిశుద్ధ గ్రంథములో చదువుకుంటే నిర్గమకాండము 12వ అధ్యాయము 51వ వాక్యాన్ని మనం చదివితే, చదవండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 51వ వాక్యమును చదువుతున్నాము. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. నిర్గమకాండం 12వ అధ్యాయము 51వ వాక్యము.
దేవునికి స్తోత్రములు కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెను. ఏం చేశాడు దేవుడు? ఇశ్రాయేలీయులను వారు పడుతున్న ఉపద్రవమును, వారు పడుతున్న ఒత్తిడి, వారు అనుభవిస్తున్న బానిసత్వాన్ని నుండి దేవుడు వారిని విడిపించాలి అని కోరి 10 రకములైన తెగులును రప్పించి, ఆ తెగుళ్ళ తర్వాత ఈ ఇశ్రాయేలీయులను విడిపించాడు. మళ్ళీ ఆ వాక్యాన్ని చదువుకుందాం. అదే వాక్యం. యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెను. ఎవరెవరిని? ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే దేవుడు ఏం చేశాడు? వెలుపలికి రప్పించాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా రక్షింపబడిన నాడే ఐగుప్తు అనే పాపపు బానిసత్వం, పాపపు కాడి మన మీద ఉండగా, పాపపు ఒత్తిడి అనగా మరి ఆ పాపపు బాధ మన మీద ఉండగా దేవుడు ఏమి చేశాడంటే వారిని బయటికి రప్పించాడు. మనము కూడా అలాంటి పాపపు ఒత్తిళ్లతో, బానిసత్వముతో, పాపమునకు దాసులుగా ఉండి మనము జీవిస్తూ ఉన్న కాలంలో దేవుడు ఏం చేశాడంటే మనలను కూడా బయటికి రప్పించాడు. దేవునికి స్తోత్రములు. ఇట్లుండగా అదే నిర్గమకాండం 13వ అధ్యాయం 17వ వాక్యంలో చదువుకుంటున్నాము. నిర్గమకాండం 13వ అధ్యాయము 17వ వాక్యం. మరియు ఫరో ప్రజలను ఏం చేశాడు? ఓనియగా దేవుడు ఏం చూసినప్పుడు? ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరిగి వెళ్ళిపోదురేమోనని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున దేవుడు ఏం చేయలేదు, వారిని నడిపింపలేదు. దేవుడేమో తప్పించి ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. మరలా ఫిలిప్పీల మార్గమున వెళితే వాళ్ళు యుద్ధాలు చూసినప్పుడు భయపడిపోయి మళ్ళీ ఐగుప్తునకు తిరిగి పారిపోతారేమోనని వారిని ఆ మార్గమున నడిపించలేదు. పాపము చేసినటువంటి జనులు మరలా పాపము చేస్తారేమోనని ఆ పాపము జరిగే కార్యములు గుండా ఆ పాపము జరిగే చోటు నుంచి వేరు మార్గముగా దేవుడు మనలను నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇలా నడిపిస్తూ ఉన్నప్పటికీ దేవుని వాక్యములు ఏమని చదువుతున్నామంటే 14వ అధ్యాయము, నిర్గమకాండం 14వ అధ్యాయము 5 నుంచి 31 వరకు చదువుకుంటే 5వ వాక్యము నుండి
31 వరకు ఏంటి? అదే నిర్గమాకాండములో 14వ అధ్యాయము 5వ వాక్యం నుండి 31వ వాక్యం వరకు ప్రజలు పారిపోయినట్టు చూసారా? ప్రజలు ఏం చేశారు? ఐగుప్తు నుంచి విడిపింపబడ్డారు, అవునా? మరి బానిసత్వం నుంచి బయటికి రప్పించబడ్డారు, పాపము నుండి బయటికి రప్పించబడ్డారు. ఇలా బయటికి రప్పించబడిన తర్వాత దేవుడు మరలా ఫిలిస్తీ దేశంలో యుద్ధాలు చూసి మళ్ళీ ఐగుప్తులకు పారిపోతారేమోనని ఆ మార్గమున నడిపించలేదు, సమాధానముగా వెళ్ళేటట్లు చేశాడు. దేవునికి స్తోత్రం. అదే రీతిగా జనులు పాపము నుండి బయటకు వచ్చిన తర్వాత పాప మార్గములో వెళ్ళక వారి జీవితములను కాపాడుకుంటూ ఆ వైపునకు తిరిగి చూడకుండా వెళ్ళుతున్నటువంటి సందర్భాల్లో మళ్ళీ ఒకవేళ వాళ్ళు పాపము అని ఐగుప్తు వైపు తిరిగి చూస్తారేమోనని తిరిగి చూడనివ్వకుండా ఆ మార్గము నడిపించకుండా వేరే మార్గమున నడిపించాడు. అయితే ప్రజలు ఏం చేయబడ్డారు? చదవండి ఇప్పుడు 5వ వాక్యం నుండి. ప్రజలు పారిపోయినట్లు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఇది ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ప్రజలు ఐగుప్తు దేశమును విడిచిపెట్టి ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయారు అనే సంగతి ఐగుప్తు రాజునకు వినినప్పుడు, ఇప్పుడు ఐగుప్తు రాజు అంటే ఎవరికి సాదృశ్యము? సాతానుకు సాదృశ్యము. వీడు సాతానుడు జనులు పాపము నుండి విడుదల పొందారు అని తెలిసినప్పుడు సాతానుడు ఏం చేస్తాడు? వారిని విడిచిపెట్టడు, పాపము వారిని విడిచిపెట్టదు. వారు విడుదలై వెళ్ళిపోయి ఉంటారు, కానీ పాపం ఏం చేస్తుంది? వారిని విడిచిపెట్టదు. పాపం వారి వెంబడి వస్తూనే ఉంటుంది. మనం వెళ్తుంటే మన నీడ మన వెంబడి వచ్చినట్లు ఈ పాపము కూడా ఏం చేస్తుందంట? ప్రజల వెంబడించినట్లు. చదవండి. ఏమైపోయింది ఇప్పుడు? ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా తిప్పబడి మనం ఎందుకు ఇలాగు చేసితిమి? మన సేవలో ఉండకుండా ఇప్పుడు చూసారా ఏమంటున్నారు? మన సేవలో ఉండకుండా ఈ పాపపు సేవ, ఈ బానిసత్వపు సేవ, ఈ బంధకపు సేవ, ఈ ఒత్తిడి సేవ, బాధ పెట్టిన సేవ చెయ్యకుండా వాళ్ళని ఎందుకు విడిచిపెట్టి తిని అని మీరు ఏం చేస్తున్నారు? చదవండి. అని చెప్పుకొని ఏం చేశాడు? ఇప్పుడు అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును ఏం చేశాడు? తనతో కూడా తీసుకొని పోయాను. ఇప్పుడు చూడండి బాగా, ఇశ్రాయేలీయులను వెళ్ళిపోమని చెప్పింది అతడే. మళ్ళీ మనం వాళ్ళని ఎందుకు పోనిచ్చాము? వాళ్ళ వెంబడి పడదాము అని మరో రోజు మరి అక్కడ ఉన్న జనులు ఏం చేశారంట? రథములు సిద్ధపరచుకొని వారి వెంబడి తరుముకుంటూ పోతున్నారు. ఇప్పుడు దీన్ని దేనికి సాదృశ్యంగా ఉంటుంది? మనము పాపము విడిచిపెట్టి మనం బయటకు వచ్చినప్పటికీ పాపం ఏమి చేయదు, మనలను విడిచిపెట్టదు.
పాపం ఏం చేస్తుంది? అయ్యో వాళ్ళని ఎందుకు విడిచిపెట్టి వచ్చానా అని చెప్పి ఆ పాపం మరలా వెంబడిస్తుంది. చూసారా, పొమ్మని చెప్పింది ఫరోనే, పోతుంటే వాళ్ళని ఎందుకు విడిచిపెట్టామని మళ్ళీ వెంటబడ్డారు. అదే రీతిగా పాపము కూడా మనము విడిచిపెట్టి వస్తే ఆ పాపం ఏం చేస్తుంది? అయ్యో నేను ఆ మనిషిని ఎందుకు విడిచిపెట్టాను, మళ్ళీ వెళ్తాము అని చెప్పి ఆ పాపము మనిషిని మరలా వెంబడించుతున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. చదవండి. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఏం చేశాడు? ఫరో శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని ఎంతమందిని? 600 మందిని. ఒకరు కాదు, ఇద్దరు కాదు. అవునా? తను పోయేది కాక మళ్ళీ ఎంతమందిని తీసుకొని వెళ్తున్నాడు? 600 మందిని, 600 రథాలు, 600 యోధులను తీసుకొని వెంటబడ్డాడు. ఇది యేసు ప్రభు చెప్పేటప్పుడు ఏమని చెప్తున్నాడంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 45 వరకు చదువుకుంటే, చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వాక్యం నుండి 45వ వాక్యం వరకు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు. ఇప్పుడు ఫరోకి ఏమి లేదు, అక్కడ విశ్రాంతి లేదు. అయ్యో ఆ ప్రజలు వెళ్ళిపోయారే, విశ్రాంతి లేదు. విశ్రాంతి వెతకొచ్చు. నీరు లేని చోట్ల ఏం చేస్తూ ఉన్నది? తిరుగుచూ ఉండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి మళ్ళీ ఏం చేస్తాను? తిరిగి వెళ్ళేదనని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి బట్టి వెళ్ళి తనకంటే చెడ్డదైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని, తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యాలను వెంటబెట్టుకొని వచ్చెను. ఇప్పుడు ఏమైంది ఇక్కడ? ఫరో ఏం చేశాడు? తనొక్కడు రాకుండా ఇశ్రాయేలీయులు పారిపోయారు, వాళ్ళని మనం ఎందుకు విడిచిపెట్టామా అని చెప్పి మళ్ళీ వాళ్ళ వెంబడిపడ్డం మొదలు పెట్టాడు. ఆ వెంబడబడేటప్పుడు ఎంతమందితో వెంబడబడ్డాడు? తాను 600 రథములతోనూ వెంబడించాడు. ఆ రీతిగానే పాపము కూడా మనల్ని ఏమి చేస్తూ ఉంది? మనం పాపాన్ని విడిచిపెట్టి వచ్చినప్పటికీ అది మనలను విడిచిపెట్టదు, అది మనలను వెంబడిస్తూనే ఉంటుంది. ఈ ఫరో సైన్యము ఇశ్రాయేలీయులను ఎలా వెంబడించారో ఆ వెంబడించిన రీతిగా సాతాను కూడా మనం ఏం చేస్తుంది? పాపమును చేయించే అధికారి అయిన సాతానుడు వాడు ఏం చేస్తాడు? విడిచిపెట్టకుండా తనకంటే మరీ చెడ్డమైన 7 దయ్యాలను వెంట పెట్టుకొని 8 7 + 1 8 దయ్యాలు వెంట పెట్టుకొని వీళ్ళని తరుముకుంటూ వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎలా తరుముకుంటూ వచ్చారో ఆ రీతిగా ఈ సాతానుడు కూడా తరుముకుంటూ వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. చదవండి. తనకంటే చెడ్డమైన మరి 6 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుష్యుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్ట తరము వారికి ఏమవుతుంది? సంభవిస్తుంది. ఐగుప్తును వాళ్ళు విడిచిపెట్టి వచ్చారు, కానీ ఐగుప్తులో ఉన్న ఫరో జనమాన్ని వీళ్ళని విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు. వాళ్ళని వెంబడిస్తూ వస్తూ ఉన్నారు. అలాగే
ఒక మనుష్యుడు పాపాన్ని శాపాన్ని విడిచిపెట్టి వాడు తప్పించుకొని బయటకు వచ్చినప్పటికీ ఆ పాపం మాత్రం అన్ని ఏం చేస్తుంది, విడిచిపెట్టరు, వెంబడిస్తూనే ఉంటుంది. అయ్యో చేయకూడదు అనుకుంటున్నాను, మళ్ళీ చేసేస్తున్నాను. అయ్యో అలా అనకూడదు అనుకుంటున్నాను, మళ్ళీ అనేస్తున్నాను. ఈ తప్పు చేయకూడదు అనుకుంటున్నాను, మళ్ళీ అదే తప్పు చేస్తున్నాను. అంటే దానికి కారణం ఏంటి? ఫరో నిన్ను వెంబడిస్తున్నాడు, ఫరో జనం నిన్ను వెంబడిస్తున్నాడు, లేకపోతే సాతానుడు నిన్ను వెంబడిస్తున్నాడు, పాపము నిన్ను వెంబడిస్తూ ఉన్నాడు. ఆ పాపం వెంబడించడం వలన వీళ్ళకి ఏమైపోయింది? ఏమైంది? ఆ పాపం వాళ్ళను విడవలేదు. సరే కదా? ఒక ఆయన అన్నాడు, ఏంటి స్త్రీను త్రాగటం మానే బాబు అంటే, ఆయన ఏమంటున్నాడు? ఎంతోనండి, అది నన్ను విడిచిపెట్టడం లేదు, అది విడబెట్టలేదంట. ఏం విడిచిపెట్టలేదంట? అది నన్ను విడిచిపెట్టలేదంట. మరి ఏం చేస్తుంది? వెంటబడుతుంది. అవునా? ఇదేమవుతుంది? వెంటబడుతుంది. సాతానుడు ఒక మనుష్యుని ఏం చేస్తాడు? వదిలిపెట్టాడు. మనము దాన్ని వదిలిపెట్టి వచ్చినప్పటికీ ఆ సాతానుడు ఏమి చేయడు? మనలను వదిలిపెట్టాడు. కానీ మనం ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. ఫరో దేశమైన ఐగుప్తును విడిచి ప్రజలు వచ్చేసారు, కానీ ఫరో వాళ్ళని విడిచిపెట్టలేదు. ఫరో విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. వాళ్ళను తరుముకుంటూ వస్తున్నాడు. అదే రీతిగా ప్రజలు పాపమును విడిచిపెట్టారు, కానీ పాపం వాళ్ళని విడిచిపెట్టలేదు. పాపం వాళ్ళని వెంబడిస్తూ వాళ్ళని తరుముకుంటూ వస్తూ ఉంది. మరి ఇలాంటి పాపము తరుముకుంటూ వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా తప్పించుకుంటారు అనేటువంటి విషయాన్ని మనము చూడాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ నిర్గమకాండంలోని మనము 14 అధ్యాయములు 5 నుంచి చదువుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు చదివిన వాక్యం తరువాత వాక్యం చూడండి. ఫరో రథములతో వారిని వెంబడించుచూ వచ్చేది. ఆ తర్వాత ఏం చేశారు? మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను 600 రథములను ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకుని పోయెను. ఇప్పుడు ఈ సైతాన్ కూడా ఎంతమందిని తోడుకొచ్చాడు? తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యాలను తోడుకొని వచ్చింది. ఈ ఫరో ఏం చేశాడు? ఫరో యొక్క దేశంలో ఉన్న జనులను అధిపతులను రథములతో తోడుకొని వచ్చారు. అలాగే సాతాను కూడా తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యాలను తోడుకొని వచ్చింది. అవునా? మరి సాతాను విడిచిపెడుతుందా మనుషుని సాతాను విడిచిపెట్టడం లేదు. మనుష్యుడు సాతాను విడిచిపెట్టి పారిపోతున్నాడు. మనుష్యుడు అయ్యో నేను ఆ తప్పు చేయను, అయ్యో నేను సారాయి త్రాగును, అయ్యో నేను ఈ విధమైనటువంటి ఘోరమైన పాపము చేయనని మనుషుడు తప్పించుకొని పారిపోతున్నాడు. కానీ ఆ పాపం అనేది వాళ్ళని ఏం చేస్తోంది? తరుముకుంటూ వెంటాడుతూ వస్తూనే ఉన్నది. దేవునికి స్తోత్రం. చదవండి, అదే చదువుకుంటారండి. యెహోవా ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో హృదయాన్ని కఠినపరచగా అతడు ఇశ్రాయేలును తరిమెను. అతడు ఏం చేశాడు? ఇప్పుడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లా ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఐగుప్తులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును అతని దండును వారిని తరిమి బయల్సాఫోను ఎదుటనున్న ఎక్కడ బయల్సాఫోను బయల్జెబూలు ఎదుటనున్న ఎదుటనున్న పీహా పీతోరునకు
సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకుని. ఐగుప్తు వాళ్ళ దగ్గర, ఐగుప్తు వాళ్ళు ఇశ్రాయేలు దగ్గర పోయి కలుసుకున్నారు. చూసారా, ఇశ్రాయేలీలు నడు సముద్రంలో ఉన్నారు, వీళ్ళు సముద్రపు ఒడ్డున ఉన్నారు. యువతల ఒడ్డు నుంచి బయలుదేరి వస్తూ ఉన్నారు. చూసారా, అప్పుడు వస్తూ ఉండగా ఇశ్రాయేలీలందరూ వేగిరముగా ఒడ్డు అవతలకి దాటేశారు. వాళ్ళను పట్టుకోవాలని ఐగుప్తీయులు వారి రథములు ఫరో ఏం చేశారు, పరిగెత్తుతూ ఉన్నారు, తరుముకొనిపోతూ ఉన్నారు, నడి సముద్రంలోకి పోయారు. అప్పుడు మోషే నీ కర్రను చాపు అన్నాడు. కర్రను చాపగానే సముద్రం ఏమైపోయింది, కలిసిపోయింది. ఫరో రథములు వారి సైన్యపు అధిపతులు మొత్తము సముద్రములో మునిగి నశించిరి. దేవునికి స్తోత్రం. అలాగే మనము కూడా ఏమి చేయాలి, సాతానుని మనము నశింప చేయాలి. ఎలా నశింప చేయాలి? ఆ ఫరో యొక్క రథములన్నీ కూడా సముద్రములో మునిగి చచ్చిపోయినట్లు మనము కూడా సాతానుని లేక పాపాన్ని మనం ఏం చేయాలి, చంపేసేయాలి. ఎలా చంపాలి అనేటువంటిది మనకు ముఖ్య అంశం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అటు పిమ్మట రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము 2వ వాక్యము. అట్లనరాదు పాపం విషయమై చనిపోయిన మనము ఏమవ్వాలి? ఇప్పుడు పాపం విషయమై చనిపోయిన మనము, పాపం చనిపోవాలన్నా పాపానికి మనం చనిపోవాలా? పాపం విషయమై చనిపోయిన మనం దేనికి చనిపోవాలి? పాపం పాపమునకు చనిపోవాలి. పాపం చావదు. యేసు ప్రభు తీర్పు దినం వరకు పాపం చనిపోదు, అది బ్రతికే ఉంటుంది. మనము పాపానికి ఏం చేయాలి? చనిపోవాలి. చూడండి, పాపం విషయమై చనిపోయిన మనము, పాపము విషయమై చనిపోయిన మనము మనం ఏం చేయాలి? పాపానికి చనిపోవాలి. పాపము చావదు, మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది, అవునా? కానీ పాపమునకు మనం ఏం చేయాలి? చనిపోవాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో వేలాడుతూ ఉన్నాడు. సిలువలో వేలాడుతూ యేసు ప్రభు ప్రాణం విడిచిపెట్టాడు. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈట తీసుకొని ఒకడు ప్రక్కలో పొడిచాడు. ప్రక్కలో పొడిస్తే ఆయన ఏమన్నా కదిలాడా? అబ్బో పని చేశారు రా బాబు అని అరిచాడా? ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? చనిపోయి ఉన్నాడు. కాబట్టి బల్లెముతో పొడిచినా కానీ ఆయనకి ఏమి లేదు, ఆయనకి చలనం లేదు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ముందే పడవక ముందే చనిపోయాడు. ఆ రీతికి మనము కూడా ఏం చేయాలి? పాపమునకు చనిపోవాలి. పాపమునకు చనిపోతే ఇక పాపం మన వెంబడి పడ్డా కూడా మనలను ఏమీ చేయలేదు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. తర్వాత చదవండి, పాపమునకు చనిపోయిన మనము మనమిక మీదట ఏలాగు దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మ పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మ పొందితిమని. చాలండి. ఇప్పుడు మనం ఏం చేయబోయాం? యేసుక్రీస్తు అక్కడ చనిపోయారు, ఆయన బల్లెముతో పొడిచారు. కానీ యేసుక్రీస్తు కదిలాడా? మెదిలాడా? మాట్లాడా? అయ్యో నొచ్చుకున్నాడా? బాధపడ్డాడా? లేదు. ఆయన ముందే చనిపోయారు.
అప్పుడు మనం కూడా ఏమవ్వాలి? పాపమునకు మనము చనిపోవాలి. మనము పాపమునకు చనిపోతే పాపం మనం వెంబడి పడ్డా కానీ అక్కడ ఏమవదు, ఏమీ అవ్వదు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక చిన్న ఉదాహరణ. మరి ఒక సహోదరుడు చనిపోయాడు. చనిపోతే నేను ఆ ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళి భూస్థాపనం చేయడం కోసం వెళ్ళాను. ఆ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అయ్యా, బ్రదర్ గారు వచ్చారు చూడండి అంటారు. చెప్పండి, ఇప్పుడు బ్రదర్ గారు వచ్చారు చూడండి అన్నారు. ఆయన కళ్ళు తెరిచి చూసి మళ్ళీ పడుకుంటుందా? చెప్పండి. ఇప్పుడు ఆయన చనిపోయి ఉన్నాడు. చనిపోయి ఉన్న ఆయన్ని చూసి అయ్యా బ్రదర్ గారు వచ్చారు చూడండి అని ఏడ్చాడు. ఏడ్చినంత మాత్రాన ఆయన కళ్ళు తెరిచి చూసి బ్రదర్ గారు ఎప్పుడు వచ్చారని చెప్పి పడుకున్నారా? అలా అనలేదు. ఆయన చనిపోయి ఉన్నాడు. ఎవరు వెళ్ళినా కానీ ఆయనకేమీ తెలీదు. అలాగే మనం పాపములకు చనిపోతే ఏమి జరిగినా మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. చూసారా, వాళ్ళ పుట్టోడు ఒకడు ఉన్నాడు, మనముడు. ఎంత ఉంటాడు? నేరికంటే తిన్నాడే. వాడికి మించిపోతే 1.5 సంవత్సరం ఉంటుంది. మాట్లాడతాడు. నేను అక్కడికి వెళ్ళగానే వాడు ఏం చేస్తాడో తిన్నాను గురించి ఇలాగలా గురించి చూసా. తాతయ్య అన్న. వాడికి ఏం తెలిసిందో మరి, చూడండి తాతయ్యను అన్న. అప్పుడు నాకు కళ్ళ నిండుగా నీళ్ళు వచ్చేవాడు చేయవాడు ఆ మాట. దేవునికి స్తోత్రం. అయితే చనిపోయిన వారిని గురించి ఏమి చెప్పిన వాళ్ళు ఏమి చేయరు, కదలరు. అలాగే మనము కూడా పాపానికి చనిపోవాలి. పాపం చావదు. ఏం చావదు? పాపం చనిపోదు. అది బ్రతికే ఉంటుందని మనం వెంటనే వస్తుంటుంది. ఎప్పటిదాకా వస్తుంది? దేవుని యొక్క తీర్పు దినం వరకు వస్తూ ఉంటుంది. ఆ పాపమైన సాతానుని పట్టుకొని అగ్నిగంధకముల మండే గుండములు వేసే వరకు ఆ పాపం మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. కానీ మనమేం చేయాలి? ఆ పాపమునకు చనిపోవాలి. దేవునికి స్తోత్రం. కానీ ఐగుప్తు రాజు తన జనులతో వెంబడబడ్డాడు. ఆయన వీళ్ళేం చేశారు? వీళ్ళని వదిలిపెట్టి పారిపోయారు. సముద్రం అవతల ఒడ్డుకు చేరిపోయారు. చూసారా, వీళ్ళు సముద్రం మధ్యలోనికి వచ్చినప్పుడు మోషే కర్రను చూపించగా సముద్రం ఒకటైపోయింది. వాళ్ళు కూలి చచ్చిపోయినారు. అది ఎప్పుడు? అది దేవుని తీర్పు అప్పుడు. సాతానుడు ఎప్పుడు చచ్చిపోతాడు? దేవుని తీర్పు అప్పుడు చనిపోతాడు. దేవునికి స్తోత్రములు. అట్లుండగా మనము పాపమునకు చనిపోయిన వారిగా జీవించాలి. అటు పిమ్మట ఏం చేస్తున్నారంటే చదువుతున్నామంటే అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 6, 10, 11 వాక్యాలు చదువుకుందాం. 6వ అధ్యాయము 10, 11. 6వ అధ్యాయము 6వ వాక్యము, 10వ వాక్యము, 11వ వాక్యం చదువుకుందాం. ఏమనగా ఇప్పుడు మనం ఎవరికి దాసులము కాకూడదు? పాపమునకు దాసులము కాకుండునట్లు అక్కడ ఆలోచన చెబుతున్నాడు. అర్థమైందా? ఇప్పుడు మనము ఈ పాపపు లోకంలో పాపపు ప్రపంచంలో జీవిస్తున్న మనము ఇకను పాపమునకు మరి చదవండి. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప
నిరర్ధకమగునట్లు ఏం చేయాలి? పాప పాప క్రియలు నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినవి. చూసారా? ఆయనతో కూడా ఏం చేయబడ్డాయి? సిలువ వేయబడినని ఎరుగుదుము. ఇప్పుడు పాపం చనిపోలేదు, మనమే ఏం చేయబడాలి? సిలువ వేయబడాలి. మనమే పాపమునకు చనిపోవాలి. చనిపోయిన ఏసైన బల్లెముతో పొడిస్తే కదలిక లేదు, చలనము లేదు. చనిపోయిన శరీరము ఇంకా పాపం జోలికి వెళ్ళదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అటు పిమ్మట అదే అధ్యాయంలో 10వ వాక్యం చదవండి. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా ఇప్పుడు ఎవరు చనిపోయారు? యేసయ్య చనిపోయారు. యేసయ్య చనిపోతే మనం ఏం చేయాలి? యేసయ్యతో పాటు మనం కూడా చనిపోవాలి. చదవండి. పాపం విషయమై ఒక్కమారే చనిపోయిను గాని. ఎన్నిసార్లు చచ్చిపోయాడు ఆయన? పాపము విషయమై యేసుక్రీస్తు ఏం చేశాడు? ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. హల్లెలూయా. జీవించాలి. దేనికి చనిపోవాలి? దేనికి జీవించాలి? పాపముల విషయమై మనము చనిపోవాలి, దేవుని విషయమై మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఐగుప్తులు ఏమైపోయారు? సముద్రంలో నశించిపోయి చనిపోయారు. ఇశ్రాయేలీయులు ఏం చేశారు? అవతల ఒడ్డుకు పోయి జీవించారు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు జీవంతో ఒడ్డెక్కారు, ఐగుప్తీయులు సముద్రములో కూలి చనిపోయారు. అలాగే మనము పాపమునకు చనిపోవాలి, దేవుని నిమిత్తము జీవించాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. తర్వాత 11వ వాక్యం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను. మనం ఏం చేయాలండి? పాపముల విషయమై మనం ఏమైపోవాలి? మృతులుగా మారాలి. దేవుని విషయమై క్రీస్తు యేసునందు మనం ఎవరుగా మారాలి? సజీవులుగాను. మిమ్మును మీరు ఇప్పుడు మనము దేని నిమిత్తం చనిపోవాలని చెప్పారు? పాపముల విషయమై మీరు చనిపోయిన వారై దేవుని విషయమై జీవించు వారిగా ఉండాలి అని చెబుతూ ఆ 11వ వాక్యములు ఏమని చెప్పారు? అటువలే మీరును పాపముల విషయమై మృతులుగాను. ఇప్పుడు పాపముల విషయమై మనం ఏమైపోవాలి? మృతులమవ్వాలి, చనిపోవాలి. దేనికి చనిపోవాలి? పాపమునకు చనిపోవాలి. పాపం చావదు, కానీ మనము పాపమునకు చనిపోవాలి. దాని జోలికే వెళ్ళకూడదు. ఉదాహరణకు చచ్చినోడి దగ్గరికి ఓ సీసా సారాయి తీసుకెళ్ళి రాఘురా బాబు నోట్లో పోస్తే చదువుతాడా? చెప్పండి. లేదు. నోట్లో పోతుంటే గుడ్డా 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 మింగుతాడా? మృంగేసి ఆ తర్వాత చచ్చిపోతాడు మళ్ళీ? లేదు. సారాయి త్రాపడం అనేది చెడుకారి. ఆ చెడుకారి అని మళ్ళీ వాడు చేయగలడా? చేయలేడు. ఎంత పోసినా అంతా బయటికే వస్తుంది. అవునా? ఎంత పోసినా ఏం చేస్తున్నది? అంతా బయటికి వస్తుంది. అలాగే పాపం మనలను వెంబడించినప్పుడు మనం ఏం చేయాలి? పాపమునకు చనిపోయిన వారిగా ఉండాలి. మరి
దేని విషయమై జీవించిన వారమై ఉండాలి? దేవుని విషయం. దేవుని విషయమై జీవించు వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇలా ఉండగా మనము ఆ దేవునిని వెంబడిస్తూ జీవిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మరి ఈ సాతానుడు మనుష్యుని విడిచిపెట్టడు. ఈ పాపము మనుష్యుని విడిచిపెట్టదు. అది మనుష్యుని వెంబడిస్తూనే ఉంటుంది, వారిని తరుముకొస్తూనే ఉంటుంది. ఆ తరుముకొచ్చిన మనం ఏం చేయాలి? మనము చనిపోయిన వారిగా ఉండాలి. చనిపోతే ఏం జరుగుతుంది? అక్కడ పాపం మన ద్వారా జరగదు. పాపం మన ద్వారా ఏమవదు? జరగదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యము ఇలా చెబుతూ ఉన్నది, పాపము మనలను ఏలుబడి చేయకూడదు. పాపం మనలను దాని కాళ్ళ క్రిందేసి మనలను త్రొక్కకూడదు. మనమేం చేయాలి? సాతానుని మన కాళ్ళ క్రిందేసి త్రొక్కాలి. అవునా? దేవుడు ఇశ్రాయేలీయులను గట్టెక్కించి ఐగుప్తీయులను నేలలో ముంచి చంపేశాడు. అదే రీతిగా పాపాన్ని, సాతానుని మన కాళ్ళ క్రిందేసి త్రొక్కాలి. చూసారా? దేవునికి స్తోత్రములు కలుగును గాక. మరి మన జీవితంలో దేవుడు చెబుతున్న మాటలు ఏం చేయమని చెప్తూ ఉన్నాడు? సాతానుడికి, పాపానికి మనం ఏం చేయాలి? చనిపోవాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇప్పుడు మనము పాపానికి చనిపోవాలంటే దాని అర్థం ఏంటి? పాపానికి చనిపోవాలి అంటే దాని అర్థం ఏంటి? చేయకూడదు. ఏం చేయకూడదు? పాపమును చెయ్యకూడదు. అదే పాపానికి మనం ఏమయ్యామని అర్థము? చనిపోయామని అర్థము. ఉదాహరణకు ఇప్పుడు పాపమునకు చనిపోయాము అనే విషయంలో ఆలోచిస్తే ఏముండదు అక్కడ? వాడు పాపమును తెచ్చి మనం ముందు పెట్టినా కూడా మనం ఏం చేయాలి? పోరా బాబు, వాటి వల్లే కదా నేను పాపిని అయ్యాను, వాటి వలననే కదా నేను దోషినయ్యాను, అవి నేను చేయను అని చెప్పి ఇతడు తన్నేమి చేయను? భద్రపరచుకొనును. దానికి చివరిగా ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే 5వ అధ్యాయంలో మనము పాపము చేయకుండా ఉండాలి అనేటువంటి విషయాన్ని బయలుపరచినప్పుడు దేవుడు చెబుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నది. ఏమని చెబుతున్నదంటే 5వ అధ్యాయము 17-18 సకల దుర్నీతియు పాపము. ఏంటి పాపం అంటే? ఏంటంట? సకల దుర్నీతియు పాపము. అయితే మరణకరము కాని పాపము కలదు. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడను పాపము చేయడని ఎరుగుదము. ఎలా దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడను. ఇప్పుడు మనమందరం ఎవరిగా మారాలి? దేవుని మూలముగా పుట్టిన వారిగా మారాలి. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టని వాడు తన్ను భద్రము చేసుకొనును. సరిగితరు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు ఏం చేయలేక మన పాపానికి చచ్చిపోయాము,
పాపానికి చచ్చిపోయిన తర్వాత దుష్టుడు ఏం చేస్తాడు మనము? ఒరే వాడు చచ్చిపోయాడు రా పాపానికి. ఇప్పుడు ఉదాహరణకు ఎవరి మీదన్నా మనకు కోపం ఉన్నది అనుకోండి, కోపం ఉన్నది, వాడు చచ్చిపోయాడు రా అని అంటే మనం ఏం చేస్తాం? చచ్చాడు, ఇదే నాకు అవకాశం అని వెళ్ళిపోయి చంపక పట్టి అటు ఒకటి ఇటు ఒకటి ఇటు ఒకటి అటు ఒకటి కొట్టి, అబ్బా ఆ కక్ష తీరింది పో అంటే వాడు ఏం చేస్తాడు? నా కక్ష తీరిందిరా అనుకుంటే చచ్చిన శవాన్ని కొట్టి ఏం ప్రయోజనం? శవాన్ని కొట్టాడు, కొట్టిన తర్వాత వాడికి ఏమి లాభం వచ్చింది? ఏమీ లేదు, శవాన్ని కొట్టాడు కదా. అలాగే దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడునో పాపము చేయడు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్నేం చేసుకొనును? భద్రము చేసుకొనును. దేవునికి స్తోత్రములో ఇలా భద్రము చేసుకుంటే వాడు ఎప్పటికీ పాపము జోలికి వెళ్ళడు. అందుకని ఒక వాక్యము పేతురులో 4వ అధ్యాయంలో చదువుకుంటే, మొదటి పేతురు 4వ అధ్యాయము 1 నుంచి, మొదటి పేతురు 4వ అధ్యాయం మొదటి 2-3 వాక్యాలు చదువుకుంటే ఇదే మనకు చివరి వాక్యంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అక్కడ ఏం చేయాలి? పాపమునకు చనిపోయి ఉండాలి. పాపం చావదు, అది మనల్ని వెంబడిస్తుంది. పొమ్మని చెప్పిన పరోరాజే మళ్ళీ వాళ్ళు వెంబడబడ్డాడు. అదే రీతిగా వదిలిపెట్టి వచ్చిన పాపమును వదిలిపెట్టి మనం వస్తే ఆ పాపం మనల్ని విడిచిపెట్టడం లేదు, మనల్ని వెంబడిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక ఇప్పుడు పాపము చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? క్రీస్తు శరీరమందు ఏం చేశాడు? శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఏంటమ్మా? శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచు కొనక. ఎలా నడుచుకుంటాం మనం? ఇంకా దేవుని ఇష్టానుసారముగా నడుచుకుంటాము. మన ఇష్టం ఉండదు. పాపములకు చచ్చిపోయిన వాడు ఎవరి ఇష్టానుసారంగా జీవిస్తాడు? దేవుని ఇష్టానుసారముగా నడుచుకుంటాడు. అందువల్ల ఏమండదు ఇంకానికి? పాపముతో ఇక జోలి ఏమీ ఉండదు. ఇక పాపం జోలికే పోడు. కారణం ఏంటి? ఎందుకు పాపం జోలికి వెళ్ళడు? దేవుని చిత్తానుసారముగా జీవించుతున్నాడు. దేవుని చిత్తానుసారముగా జీవించేవాడు ఇక మరలా ఏం చేయడు? మనుజాశలను అనుసరించి నడుచుకొనక ఏం చేస్తాడు? మనుజాశలను అనుసరించి నడుచుకొనక పాపముతో ఇక ఏ జోలి లేకుండా జీవిస్తాడు. మనము పాపము చేయకుండా ఉండాలంటే దేవుని మూలముగా పుట్టి ఉండాలి. దేవుని చిత్తానుసారముగా నడుచుకునే వారిగా ఉండాలి. అప్పుడు మనము పాపము లేని వారిగా, పాపానికి చనిపోయిన వారిగా, పాపం మనల్ని వెంబడించినప్పటికీ అది మనం ఏమీ చేయకూడదు. దేవునికి స్తోత్రం. అలా చేయకుండానట్లు మనము మన శరీరములో శ్రమపడదాం. అటువంటి మనస్సును మనం ఆయుధముగా ధరించుకుందాం. అంతేకాదు దేవుని మూలముగా పుట్టి పాపముల జోలికి వెళ్ళక, మరి రోమీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పినట్టు పాపములకు చనిపోయి క్రీస్తు కొరకు ఏం చేద్దాం? జీవిద్దాం. లోకము నిమిత్తం చనిపోయి
దేవుని నిమిత్తం జీవిద్దాం. అలా జీవించుటకు ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరికీ సహాయము చేయునుగాక. దేవునికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా పరిశుద్ధుడా, మీ పాదములకు స్తోత్రములు. ఈ దినమునందు తండ్రి, మేమందరము మీ సన్నిధిలో కూర్చొని దేవా మీ వాక్యములు ధ్యానించాము. ఫరో అయితే ప్రభువా జనులను ముందు పొమ్మని చెప్పారు. పొమ్మని చెప్పి మళ్ళీ వాళ్ళని ఎందుకు పోనిచ్చామా అని వాళ్ళని వెంబడించారు. అదే రీతిగా పాపము కూడా మనుషులు పాపమును విడిచిపెట్టి వచ్చినప్పటికీ ఆ పాపం మనుషులను విడిచిపెట్టగా మనుషులను వెంబడిస్తూ వారి వెంట వస్తూ ఉంది. ప్రభువా అదే రీతిగా సాతానుడు కూడా వారిని ఎందుకు విడిచి వచ్చానా, మరలా నా ఇంటికి వెళ్ళిపోతానని తిరిగి వచ్చి తనకంటే చెడ్డవని 7 మరి దయ్యములను వెంటబెట్టుకుని అది కలిసి 8 దయ్యములుగా మనుషులలో ప్రవేశించును అని మేము చూచామయ్యా. అయితే మేము పాపమునకు చనిపోయిన ఎడల పాపముతో ఇక జోలి ఏమీ మాకుండదు. మనుజాశలను అనుసరించి నడుచుకున్నాము. పాపమునకు చనిపోయి మీ నిమిత్తము జీవించువారమైతే మాకు ఆ పాపమునకు ఏ సంబంధము ఉండదు. దేవుని మూలముగా పుట్టినటువంటి మేము తండ్రి ఇక పాపమే చేయకుండా మీరే కాపాడుచు తండ్రి ప్రతి అవసరాన్ని మీరు తీరుస్తూ ఇక మనుజాశులను అనుసరించక మమ్ముని మేము దైవ చిత్తానుసారముగా జీవిస్తూ మమ్మును మేము భద్రపరచుకోవడానికి మీరే మాకు సహాయం చేయమని, సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం. స్తోత్రం. మన ప్రభువును రక్షకుడునైన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును సకల పరిశుద్ధులకు విశేషముగా తండ్రి ఈ కూటములకు వచ్చిన వారికి ప్రపంచమంతా మీ నామమును నమ్మిన వారికి సదాకాలము తోడై ఉండునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరికీ యేసు క్రీస్తు నామం పేరిట స్తోత్రములు. మీ అందరికీ వందనములు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.